భీమ్ అది ఒక శబ్దం. వికారాబాద్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గారి స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భీమ్ భరతన్న గారికి జై భీమ్లు తెలియజేస్తూ ఇలా నిలబడి మాట్లాడుతున్నా నేను కొంతకాలం తర్వాత వంగి నడుస్తాను. ఇలా నల్లగా మెరిసే నా జుట్టు కొన్నేండ్ల తర్వాత తెల్లబడిపోతుంది. ఇలా నిగనిగలాడుతున్న నా చర్మం ముడతలు పడిపోతుంది. కానీ నేను పాడే పాట, నేను మాట్లాడే మాట ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది, ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది. జ్ఞానానికి మరణం లేదు, జ్ఞానానికి చావు లేదు. ఇవాళ ఆలూరు యువతరానికి, ఎదిగైన ఆడబిడ్డలకు, చిన్నారి చెల్లెలకు, తమ్ముళ్లకు ఒకటే సందేశం: అక్షరం అనే ఆయుధాన్ని చేతబట్టుకో. ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది, ఎంతటి విజయమైనా నీ పాదాలకు బానిసైతుంది. ఒక 25 సంవత్సరాల వరకు ఒక కఠోరమైన దీక్షను గంక చేస్తే మిగతా 75 ఏండ్ల జీవితం పూలబాటగా మారుతుంది. అట్లా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊరు నుంచే ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ ఊరు నుంచే ఒక సిఐ, ఈ ఊరు నుంచే అనేక మంది ఎంప్లాయీలుగా ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యం మన ముందు ఉంది. వాళ్ళు గుళ్ళో కూర్చుంటునో, కొబ్బరికాయలు కొడుతునో, బొట్టు పెట్టుకుంటునో కాలే, బళ్ళో కూర్చొని పుస్తకాలు చదివితే అయ్యిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బళ్ళో కూర్చొని పుస్తకాలు చదివితే వాళ్ళు స్ఫూర్తి పొందిర్రు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పాస్ అయినరు. ఇవాళ సాక్ష్యంగా ఈ ఊరు వేదిక మీద నిలబడ్డారు. అందుకే నా ఎదిగే తరానికి నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీ ఆలోచనలు, మీ అడుగులు జ్ఞానం వైపు ఉండాలి, సమాజం మార్పు వైపు ఉండాలి. మీ పేదరికపు పునాదులు మీరే మార్చుకోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వాలైనా, ఇంకెవరైనా. అవి వస్తే మనం కోటీశ్వరులం కాలేం. తాత్కాలిక పథకాలే తప్ప వాటితో కోటీశ్వరులం కాలేం. ఎందుకంటే 79 ఏండ్ల స్వాతంత్రంలో ఇంకా ఇల్లే లేని ఇండ్లు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. దానివల్ల ఏమి కాదు, తాత్కాలిక ఉపశమనాలే ఈ పథకాలు. ఈ అన్నిటితో మనకు ఉపయోగం ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చదువుకోవాలి, వ్యాపారాలు చేయాలి, బిజినెస్ మ్యాన్లుగా మారాలి. అవసరమైతే ఈ ఊరు వదిలి పట్టణాలకు, టౌన్లోకి వెళ్ళాలి. మార్వాడీలుగా మారి దేశవ్యాప్తంగా విస్తరించే బిడ్డలుగా బతికినా పర్వాలేదు, కానీ మేము ఇక్కడనే బతుకుతాం.